ఏపీలో రాజకీయ వేడి మరింత పెరిగింది. కూటమి ప్రభుత్వం నిర్ణయాలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పోరుబాటుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మాణం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలకు పిలుపునిచ్చిన జగన్ ఇప్పుడు బల్క్ డ్రగ్ పార్క్ పై స్వయంగా దీక్షకు సన్నద్ధమవుతున్నారు. అనకాపల్లి జిల్లా నక్కవల్లి మండలం రాజయ్యపేటలో నెల రోజులుగా బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, రాజయ్యపేటే ముద్దు అనే నివాదాలతో మృతికారుల నిరాశనలు కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా వైసీపీ బహిరంగంగా నిలిచింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కన్నబాబు వెళ్లి మృత్యుకారులతో ఐకమత్యం ప్రకటించారు. ప్రజల ఆవేదనను సీఎం జగన్ కు చేరుస్తామని వారు హామీ ఇచ్చారు. బొత్స మాట్లాడుతూ ప్రజలు వ్యతిరేకిస్తున్న బల్క్ డ్రగ్ పార్కు ఎందుకు పెట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పరిశ్రమలు అభివృద్ధికి అవసరమే కానీ ప్రజల జీవనంపై ప్రభావం ఉంటే మాత్రం ఊరుకోబోమని స్పష్టం చేశారు. హోంమంత్రి అనిత తీరు పట్ల కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వచ్చే నెల మొదటి వారంలో జగన్ స్వయంగా రాజయ్యపేటకు వచ్చి మృత్యుకారుల దీక్షకు మద్దతు తెలపనున్నారు. ప్రజల పక్షాన నిలుస్తూ కొత్త నిరాశన బాటలోకి అడుగు పెడుతున్నారు. మాజీ సీఎం జగన్ బల్క్ డ్రగ్ పార్క్ పై ప్రజా ఆందోళన వేడెక్కింది. మృత్యుకారులకు మద్దతుగా జగన్ రంగంలోకి స్వయంగా దీక్షకు సిద్ధమవుతున్న మాజీ సీఎం రాజయ్యపేటలో మరో పోరుబాట మొదలు కానుంది.